జోషి సినిమా తర్వాత చెయ్ ఒక మంచి లవ్ స్టోరీ చేయడానికి సిద్ధమైన సమయంలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఏ మాయ చేసేవే స్క్రిప్ట్ వినిపించాడు. అప్పటికే ఆ సినిమాను పలువురు హీరోలు రిజెక్ట్ చేయగా లవ్ స్టోరీలు అక్కినేని ఫ్యామిలీకి బాగా కలిసి వస్తాయని నాగ్, చెయ్ కలిసి ఈ సినిమాను ఓకే చేశారు. ఇక అప్పటికే యాడ్స్లో నటిస్తున్న సమంతను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా చెయ్, శ్యామ్ జంటగా నటించిన ఏ మాయ చేసేవే సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. రీ రిలీజ్ పేరుతో ఒకప్పటి హిట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తెగ సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య, సమంత యాక్ట్ చేసిన ఏ మాయ చేసేవే సినిమాను జూలై 18న రీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అలాగే శ్యామ్, చెయ్కి సంబంధించిన ఓ పిక్ కూడా షేర్ చేశారు. ఇక తమకెంతో ఇష్టమైన ఏ మాయ చేసేవే సినిమా రీ రిలీజ్ కానుండడంతో చెయ్, శ్యామ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. చెయ్, శ్యామ్ విడిపోయి దాదాపు 4 ఏళ్లవుతున్నా వారి గురించి వచ్చే ఏ వార్త అయినా సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంది. తాజాగా శ్యామ్, చెయ్ మళ్లీ కలవబోతున్నారంటూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నాగ చైతన్య, సమంత కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావే జూలై 18న రీ రిలీజ్ కానుండడంతో మూవీ లవర్స్ లో అనేక సందేహాలు వెలువడుతున్నాయి. రీ రిలీజ్ ప్రమోషన్స్ కనుక ఉంటే ఈ జంట మళ్లీ కలవబోతోందా అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన కామెంట్స్ రాసుకొస్తున్నారు. దీనికి మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు. విడాకులైన దగ్గర నుంచి ఇప్పటి వరకు చెయ్, శ్యామ్ ఒక్కసారి కూడా ఎదురుపడింది లేదు. ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మరి ఇప్పుడు ఏ మాయ చేసేది రీ రిలీజ్ ప్రమోషన్స్ లోనైనా ఈ ఇద్దరు కలుస్తారా లేదా అనేది చూడాలి.